హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మ వాళ్ళు పలువు పోచమ్మ దగ్గర చేస్తున్నారు. అందుకే మేము పలువు పోచమ్మ దగ్గర ఉన్నాం. ఇక్కడ మా అత్తమ్మ మా అమ్మ మీ అందరికీ హాయ్ అని చెప్తున్నారు. ఇక్కడ కూరగాయలు మా చెల్లెలు కట్ చేస్తుంది. మేమేమో ఇక బోనాలు స్టార్ట్ చేసాము. నేను మా చిన్న చెల్లి బోనాలు రెడీ చేస్తున్నాము. ఇక్కడ నేను బోనాలు మంచిగా కుదిర్చేసి తర్వాత దీపాలు ముట్టించేసి 2 బోనాలకి కొబ్బరికాయ కొట్టేసి అలాగే లీలశాఖ పెట్టేసి మొక్కుతున్నాను. అమ్మ మంచిగా చూసుకోవాలి మా పిల్లల్ని మా అందరినీ అనేసి మంచిగా చూసుకోవాలని మొక్కుతూ ఉన్నాను. ఇక్కడ మా అత్తమ్మనేమో వడిబియ్యం కలుపుతూ ఉంది. మా అమ్మ వడిబియ్యం కూడా పోస్తా అని మొక్కినుండే, అందుకే మా అత్తమ్మ వడిబియ్యం కలుపుతూ ఉంది. ఇక్కడ వంటలు చేస్తున్నారు మా అత్తమ్మ మా పెద్దమ్మ వాళ్ళు. కూర పొయ్యి మీద వేస్తున్నారు. ఇక్కడ మా చెల్లెలు కూరకు కావాల్సినవి అన్నీ కట్ చేసి ఇస్తూ ఉంది. మా డాడీ వాళ్ళేమో నాటుకోడి కావాల్సినవి కట్ చేస్తూ పొయ్యికి కూర కట్ చేస్తూ ఉన్నారు. కూరలో కావాల్సిన టమాటాలు మళ్ళీ మా చెల్లెలు కట్ చేస్తూ ఉంది. ఇక్కడ కూర కూడా పొయ్యి మీద వేసేసారు, నాటుకోడి కూర. మా అత్తమ్మ ఇక బోనాలు తీసుకెళ్దామనేసి మా చిన్న చెల్లెలకి మా పెద్ద చెల్లెలకి ఇద్దరికి మా అత్తమ్మ బోనాలు ఎత్తుతూ ఉంది. అలా నేనేమో వడిబియ్యం ఎత్తుకున్నాను. మా పిల్లలనేమో మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళు పట్టుకున్నారు. మంచిగా బోనాలు అమ్మవారి చుట్టూ తిప్పుకు వచ్చాము. ఇంకా గుడి లోపల వైబ్స్ చాలా బాగా అనిపించింది. అక్కడ కూర్చున్నంతసేపు బోనాలు దించి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి వడిబియ్యం పోసి ఈ గుడి దగ్గర బయట తిరుగుతున్న వీడియో అండి ఇది. లోపల అమ్మవారు అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడనేమో మేము వడిబియ్యం పోస్తూ ఉన్నాము, చూడండి.